సాంప్రదాయాలను ప్రభుత్వం గుర్తించి తాను చేసిన పీహెచ్డీలోని ఓ అంశాన్ని ఇంటర్ పాఠ్యాంశాలు చేర్చడం ఆదివాసీ సమాజానికి గర్వకారణమని డాక్టర్ మెస్రం మనోహర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆయనను పర్దాన్ సమాజ నాయకులు సత్కరించి అభినందనలు తెలిపారు. పాఠ్యాంశాల్లో మెస్రం మనోహర్ రచించిన అంశాలను ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్చడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరంతో పాటుగా భవిష్యత్ తరాలకు తెలియచేయడమే తన లక్ష్యమన్నారు. పాఠ్యాంశంగా చేర్చిన ఇంటర్మీడియట్ బోర్డుకు ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ముఖ్యంగా పర్దాన్ల సంస్కృతి విశేషాంశాలు అనేటటువంటి పాఠ్యాంశమును ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేర్చడం అనేటువంటి జరిగింది. నేను పీహెచ్డీ చేసినటువంటి గ్రంథం నుంచి తీసుకొని ఆ సమన్వయ సంఘం ఏదైతే ఉన్నదో దాన్ని పరిశీలించి ఆదివాసులకు కూడా పాఠ్యాంశంలో స్థానం కల్పించాలనేటువంటి దృక్పథంతో నేను రాసినటువంటి పీహెచ్డీ గ్రంథం నుంచి సేకరించి దాన్ని పాఠ్యాంశంలో చేర్చడం అనేటువంటి జరిగింది. బహుశా ఇది ఆదిలాబాద్ జిల్లాకు ఈ ప్రాంతంలో ఉన్న వారికి దక్కినటువంటి రెండవ గౌరవం అనుకుంటాను. మన సాముల సదాశివ్ గారు రాసినటువంటి పాఠాల నుంచి తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో రావడం అనేటటువంటిది ఆదివాసులకు సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా ప్రధానులకు సంబంధించినటువంటి సంస్కృతి విశేషాలు, దాంట్లో గోండి సంస్కృతికి సంబంధించినటువంటి విశేషాంశాలు కూడా రాయడం జరిగింది. దాన్ని తీసుకోవడం అనేటటువంటిది ఈ జిల్లాకు రెండవ వ్యక్తిగా బహుశా నేనే ఉండొచ్చు. కనుక నాకు అవకాశం కల్పించి పాఠ్యాంశంలో మా గిరిజనులైనటువంటి పర్దాన్ల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఆదిలాబాద్ జిల్లాకు, వరంగల్ లేకపోతే ఖమ్మం జిల్లాలకు పరిమితం కాకుండా యావత్ స్టేట్ మొత్తానికి, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలపడానికి ప్రయత్నం చేసినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వారికి, దాంట్లో రచనా సంఘంలో ఉన్నటువంటి ఉన్నాను. ఇది బహుశా ఆదివాసులకు సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అంశం కనుక దీన్ని సంతోషంగా హర్షిస్తున్నాం. ధన్యవాదాలు.